ఐఎమ్ ప్రియాంక. ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ 2021. తర్వాత హుహు. నేను క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో టీసీఎస్‌లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ 6 మంత్స్ నేను మాన్యువల్ టెస్టర్‌గా వర్క్ చేశాను. దెన్ నేను సర్వీస్ నౌ ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్‌కి మూవ్ అయ్యాననమాట. లైక్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ టర్మినేట్ అయితే వాళ్ళ డివైసెస్‌ని మనం కలెక్ట్ చేసుకొని అవి ఏ స్టేట్స్‌కి మూవ్ అవుతున్నాయని మానిటర్ చేసే వర్క్ మోస్ట్‌లీ. సో, హ్మ్. తర్వాత లైక్ మా దాంట్లో రిక్వైర్మెంట్ ఉండే కొంచెం అంటే ఐటీయిజం నేర్చుకోండి, కొంచెం సర్వీస్ నౌ నేర్చుకోండి. అంటే లింక్డ్ఇన్‌లో చాలా మందితో కనెక్ట్ అయినా. అసలు ఐటీయిజం అంటే ఏంటి? హుహు. సర్వీస్ నౌ హ్మ్. అంటే ఏంటి? అంటే లైక్ సర్వీస్ నౌ టూల్‌గా వాడడం తెలుసు కానీ, హౌ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ సర్వీస్ నౌ అనేది నాకు అసలు ఐడియానే లేదు. సో, హ్మ్. వన్ ఆఫ్ అంటే లింక్డ్ఇన్ పర్సన్ నాకు హెల్ప్ చేశారు. అంటే లైక్ ఇలా ఎఫ్ఎల్ఎంలో అంటే మీరు మొత్తం నేర్చుకోవాలనుకుంటున్నారు కదా! స్క్రాచ్ నుంచి. ఎఫ్ఎల్ఎంలో కొంచెం అఫోర్డబుల్‌గా ఉంటాయి కోర్సెస్. అంటే లైక్ హై పేయింగ్ ఉండవు అండ్ ఈజీ అండ్ తెలుగులో చెప్తారు కాబట్టి ఆల్మోస్ట్ మామూలు ఇంగ్లీష్ కాన్వర్సేషన్ కన్నా తెలుగు అనేది చాలా బెటర్‌గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి కూడా. సో, హ్మ్. యాహ్! ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. నేను బ్యాక్ అండ్ ఫోర్ కూడా ఆలోచించకుండా ఫస్ట్ నేను క్లాస్ విన్నప్పటి నుంచి అంటే లైక్ మామూలుగా అందరూ ఆన్సర్స్ ఇస్తా ఉంటారు కదా! సో, వే హుహు. ఫార్వర్డ్ ఉండే నేను కొంచెం. అంటే నాకు ఆల్రెడీ ఆ మీరు సబ్జెక్ట్ ఆల్రెడీ గురించి వర్కింగ్ ఎక్కడో కాబట్టి. ఐడియా ఉన్నట్లు. హ్మ్. సో, అంటే ఓకే. దీస్ ఆర్ ద థింగ్స్ బ్యాక్ ఎండ్‌లో ఎలా వర్క్ అవుతాయని. దెన్ నేను మళ్ళీ అదే చెప్పాను గదా! నేను సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ చేసేదాన్ని. ఓన్లీ క్లాస్ వినడం, ల్యాప్‌టాప్ పక్కన పెట్టేయడం. క్లాస్ వినడం, ల్యాప్‌టాప్. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ద స్క్రిప్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అర్థమైంది. ఓకే. ఇట్లా ల్యాప్‌టాప్ పక్కన పెడితే గుర్తుండవు టాపిక్స్. వి నీడ్ టు ఎక్స్‌ప్లోర్ అంటే కొన్ని నేర్చుకోవాలి. కొన్ని ఎట్లాగో ఏఐ టూల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. హ్మ్. చాట్‌జీపీటీలో కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి. ప్యారలెల్‌గా వేరే దగ్గర నుంచి కూడా మనం సోర్సెస్ చూసుకొని నేర్చుకుంటా ఉండాలి. కమ్యూనిటీలో యాక్టివ్ ఉండాలి. ఇలా అన్నీ తెలిసాయన్నమాట. అంటే అది కూడా వేరే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం వల్ల తెలిసింది. లేకపోతే అంటే లైక్ నా షెల్‌లో నేనుండి క్లాస్ విన్నానా? అయిపోయిందా? క్లాస్ విన్నానా? అయిపోయింది. క్లాస్ ఈస్ వాట్ లైక్ ఒక దారి చూపిస్తది. బట్ యూ అంతే. నీడ్ టు లెర్న్ ఆల్ ద బ్యాక్ ఎండ్ థింగ్స్ కూడా మీరు నేర్చుకుంటా ఉండాలి ప్యారలెల్‌గా. అండ్ ఓకే. రాకేష్ సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం ఎలా ఉంటదంటే లైక్ ఓకే. ఇది ఇంత ఈజీయా అన్నట్లు అనిపిస్తది వినంగానే. అంటే లైక్ హ్మ్. ఇట్స్ ఎ వే కైండ్ ఆఫ్ ఇది ఇట్లా తీసుకుంటే అయిపోతది. ఇది సిసైడ్‌ని ఇలా కాపీ చేస్తే అయిపోతది. లేకపోతే ఇలా హార్డ్ కోడ్ చేయొద్దు అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేదాన్ని ఇచ్చిన సింపుల్ ఎగ్జాంపుల్స్ అయినా పర్ఫెక్ట్ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది తనది. సో, దాని తర్వాత దాని నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలంటే మనం హార్డ్ వర్క్ చేయాలి. నో మ్యాటర్ వాట్. యెస్. ఏ కోర్స్ అయినా ఏదైనా కూడా వాళ్ళిచ్చేది కాన్సెప్ట్ ఇస్తారు. స్కిల్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి అని తర్వాత నాకు అర్థమైంది. హ్మ్. సో, దెన్ నేను ఇంకా అలా మొత్తం కోర్స్ అయిపోయింది అండ్ ప్రాజెక్ట్స్ చేయమన్నారు. ప్రాజెక్ట్ కూడా చేశాను. అండ్ ఇంకొకటేంటంటే నేను చాలా షై పర్సన్‌ని. అంటే లైక్ యాక్టివ్ టెలిగ్రామ్ లింక్స్ అన్నీ ఇచ్చినా గూడా నేను ఎక్కువ క్వెషన్స్ అడగననమాట. ఐల్ ట్రై మై బెస్ట్. లైక్ అది ఎందుకు రావట్లేదు అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ నేను చెక్ చేసి ఓకే. ఇది రావట్లేదు, ఫైనల్‌గా రావట్లేదని వేరే వాళ్ళని వెళ్లి అడుగుతాననమాట ఇంకట్లా. సో, హ్మ్. ఫైనల్ ప్రాజెక్ట్ మాత్రం చాలా హెల్ప్‌ఫుల్ అయింది. లైక్ నా రెజ్యూమ్‌కి సగం బూస్ట్ అదే అనమాట. లైక్ ఫైనల్ ప్రాజెక్ట్ అనేది. ఓకే. ఇంకొకటి ఈవెన్ దో మనం ఇలా కోర్స్ తీసుకోకుండా యూట్యూబ్‌లోంచి నేర్చుకోవచ్చు అది ఇది అని చెప్తారు కానీ, దట్ ఫైనల్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్స్ ద కోర్ ఆఫ్ ద సర్వీస్ నౌ. లైక్ నో యెస్. మ్యాటర్ వాట్ అది ఉంటేనే నీకు సర్వీస్ నౌ వచ్చు అని వేరే వాళ్ళు గూడా అనుకుంటారు. అట్‌లీస్ట్ నీకు అవును. అదేంటో తెలుసు అని అన్నట్లు. ఈవెన్ దో అంటే నేను చెప్పాను కదా! యూట్యూబ్‌లో ఇవన్నీ చూసినా గూడా నీకు ఆ హార్ట్ అనేది అర్థం గాదు. ఓన్లీ జస్ట్ ఆ పక్కనున్న పార్ట్స్ అన్ని అర్థమైతాయి అన్నమాట. సో, దట్స్ హౌ నేను ఫైనల్ ప్రాజెక్ట్ చేసినాక ఓకే. ఇది ఓవరాల్ వ్యూ. ఇది ఫ్లో డిజైనర్ అంటే ఇది దీనికి యూజ్ చేస్తారు, దీనికి యూజ్ చేస్తారు అని. దెన్ ద నెక్స్ట్ బ్యాటిల్ కమ్స్ వేర్ టు ఐ మీన్ హుహు. అన్ని కోర్స్ అయిపోయింది. అంతా అయిపోయింది. ఎక్కడ నువ్వు స్టాండ్ అవ్వాలి మార్కెట్‌లో. సో, దట్స్ హౌ వేర్ ద బ్యాటిల్ స్టార్ట్స్. నేను కోర్స్ చదువుతున్నప్పుడు యూఐ పాలిసీస్ అంటే కూడా తెలీదు నాకు. అప్పుడే ఇన్ఫోసిస్ వచ్చిందన్నమాట. నేను ఈ ఓకే. రెజ్యూమ్ టెంప్లేట్స్ యూజ్ చేసుకొని అండ్ నౌకరీలో అప్డేట్ చేయమన్నారని చెప్పి మల్టిపుల్ టైమ్స్ నేను అలా చేశాను. సో, అప్పుడు ఒక డ్రైవ్ జరిగింది. ఇన్ఫోసిస్ ఇచ్చాను. బట్ నేను అప్లైస్ కూడా విత్‌డ్రా చేశాను. బికాజ్ ఐయామ్ నాట్ సో కాన్ఫిడెంట్ ఎనఫ్ లైక్ ఇఫ్ ఐ గివ్ ఎ ట్రై 6 మంత్స్ మళ్ళీ నేను బ్యాకప్ ఆ! ప్లాన్ ఏం కూలింగ్ పీరియడ్ లేకుండా వెయిట్ కంపెనీకి చేయాలి. నేను అప్లై హ్మ్. చేయలేను అని చెప్పి. సో, ఐ మీన్ ఓకే. ఇది కాదు టైం. ఇంకా కొంచెం టైం ఉంది. అంటే ఇంటర్వ్యూ క్వెషన్స్ చదువుకొని వెళ్తే వాడు ఈజీగా కనుక్కుంటారు. ఎందుకంటే వై అంతే. ఆన్సర్ నెక్స్ట్ నువ్వు ఆన్సర్ చేయంగానే నెక్స్ట్ వై అని అడుగుతారు వాళ్ళ క్వెషన్. హ్మ్. సో, ఐ జస్ట్ గేవ్ అప్ దట్. దెన్ మళ్ళీ ప్రిపేర్ అవుతా ఉన్నాను. అలా ప్రిపేర్ అవుతా ఉన్నాను. దెన్ ఇంకా డెలాయిట్‌కి అప్లై చేశాననమాట. అంటే నేను ఎక్కువ నౌకరీలో నుంచి, లింక్డ్ఇన్‌లో నుంచి మీరు చెప్పినట్లు సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా పెట్టాను. చాలా మంది రీచ్ ఔట్ అయ్యారు. బట్ నాకొచ్చిన మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే నా నోటీస్ పీరియడ్ అనమాట.
90 డేస్ నోటీస్ పీరియడ్ ఈస్ ఇంపాసిబుల్ టు ఏ కంపెనీ. అంటే లైక్ స్టార్టప్స్ అయితే అసలు అవును. కనీసం చూడను కూడా చూడట్లేదు మాకు. దెన్ ఓకే. ఇలా అయితుంది కదా అని చెప్పి నేను డైరెక్ట్ ఎంఎన్‌సి పోర్టల్స్ ఉంటాయి కదా! డెలాయిట్ హ్మ్. పోర్టల్స్, ఇన్ఫోసిస్ పోర్టల్ అండ్ వాళ్ళ కెరియర్స్ క్యాప్‌జెమినీ, పోర్టల్‌లోకెళ్ళి కాగ్నిజెంట్ డైరెక్ట్ పోర్టల్స్‌లో నా రెజ్యూమే పెట్టేసాను. సో, నో మ్యాటర్ వాట్ ఏమైనా ఓపెనింగ్స్ వస్తే వాళ్ళే కాల్ బ్యాక్ చేస్తారు. అంటే లైక్ మనం ఇలా నోటిఫికేషన్స్ పెట్టుకోవచ్చు కదా! ఎవ్రీ 7 అవును. డేస్‌కి, 8 అవును. డేస్‌కి. సో, ఇంక అలా పెట్టాను. డెలాయిట్‌లో ఒక 3, 4 పొజిషన్స్ కూడా అప్లై చేశాను. అవి అసలు కనీసం రెజ్యూమే చూసారో కూడా లేదో గానీ రిజెక్ట్ అయితే అయిపోయాను. ఎందుకంటే హ్మ్. ఓన్లీ నాకు ఐటీఎస్ఎం ఒక్కటే వచ్చు అన్న ఒక రీజన్ తోటి. ఓకే. దెన్ ఐటీఎస్ఎం ప్రాజెక్ట్ ఒక్కటే అంటే లైక్ ఒకళ్ళు రీచ్ ఔట్ అయ్యారు వాళ్ళే. హ్మ్. నేను ఆ పొజిషన్‌కి అప్లై చేశాను. షార్ట్ లిస్ట్ అయ్యాను. అండ్ ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయగలిగాను. బట్ ఫస్ట్ రౌండ్‌లో గూడా వాళ్ళు ఇచ్చిన కోడింగ్ క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేయలేకపోయాను. వాళ్ళు చాలా సినారియో బేస్డ్ అడిగారు. అలా చెప్పారు. బట్ నేను థియరటికల్ ఆన్సర్స్ అనేవి బానే చెప్పాను గానీ, కోడింగ్ క్వెషన్స్‌లో చాలా, చాలా వీక్ అనిపిచ్చింది నాకే ఓవరాల్‌గా వాళ్ళు. నెక్స్ట్ హ్మ్. అన్నారు వాళ్ళు ఓకే. అడ్మిన్‌కైనా మేము చూస్తాము. ఓపెనింగ్స్ ఉన్నాయి. బట్ మాకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అన్నట్లు అన్నారు. దెన్ హ్మ్. సెకండ్ రౌండ్ మేనేజరల్ రౌండ్ వాళ్ళు ఈవెన్ దో ఇట్స్ ఎ మేనేజరల్ రౌండ్ మోస్ట్‌లీ టెక్నికల్ గానే జరిగింది నాకు. అండ్ ఓకే. వాళ్ళు అడిగిన వాటన్నిటికి నేను అంటే చెప్పాను కానీ సేమ్ కోడింగ్‌లో పోయింది. అండ్ సో, దెన్ ఐ అండర్‌స్టూడ్. ఇట్స్ నాట్ అబౌట్ ద థియరటికల్ నాలెడ్జ్. ఇట్స్ ఆల్ అబౌట్ ద సినారియో బేస్డ్ క్వెషన్స్. దెన్ ఇంక చాట్‌జీపీటీ పట్టుకొని రోజుకొక కొన్ని సినారియో బేస్డ్ అండ్ రాకేష్ సార్ కొన్ని డాక్యుమెంట్స్ షేర్ చేశారు. అవి నేను అప్పుడు ప్రాక్టీస్ చేయలేదన్నమాట. అంటే బీఆర్స్ ఎందుకు యూజ్ చేస్తాం. వాళ్ళు మేజర్‌గా అడిగేది వై, వెన్, వాట్. ఈ 3 ఎగ్జాక్ట్. అడుగుతారు. హ్మ్. వై ఎందుకు వాడుతున్నావు? ఇదే ఎందుకు వాడుతున్నావు? వెన్ ఎందుకు ఇదే ఎందుకు ఈ టైంలో వాడాలి? వాట్ హ్మ్. వ ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతది? ఏమవుతుంది? దిస్ కరెక్ట్. వాట్ దే వాంట్. లైక్ రేపు నీకు ఒకవేళ స్పూన్ ఫీడ్ చేయడానికి ఆఫీస్‌లో ఉన్నా గూడా బట్ ఇక్కడ మాత్రం నువ్వు ఫైట్ చేయాలి నో మ్యాటర్ వాట్. రేపు ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళుంటారు ఆఫీస్‌కెళ్తే మాత్రం. ఇక్కడ మాత్రం నువ్వు అడిగిన సినారియోకి నేను చెప్పాలి అన్నట్లు హ్మ్. అన్నారు. సో, ఐ లెర్న్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. మళ్ళీ ఒకసారి వీడియోస్ ఎళ్లి మళ్ళీ చూసుకున్నాను. ఎందుకు ఇదే వాడారు? లైక్ హ్మ్. క్లయింట్ సైడ్ ఇవే ఎందుకు వాడుతున్నారు? బీఆర్స్ ఎందుకు వాడట్లేదు? లైక్ ఇవన్నీ మళ్ళీ రిఫ్రెష్ చేసుకొని, మళ్ళీ కమ్యూనిటీలో కొంచెం యాక్టివ్ అయ్యి, కొంచెం అన్ని చెక్ చేసుకొని అండ్ మళ్ళీ ఓకే. సినారియో బేస్డ్ లైక్ కొన్ని డైరెక్ట్ మామూలుగా మనకి సర్వీస్ నౌ బడ్డీ అని ఒక ఇది అవును. పోర్టల్ ఉండే. సో, దాంట్లో వాళ్ళు ఎవ్రీ టైమ్ ఎవరైనా ఇంటర్వ్యూస్ జరిగితే వాళ్ళందరూ వచ్చి పెడతారు. సో, అది కూడా చాలా హెల్ప్ అయింది. నో మ్యాటర్ ఓకే. కమ్యూనిటీ ఎంత హెల్ప్ అయిందో ఇది కూడా నాకు చాలా హెల్ప్ అయింది. సో, రాకేష్ సార్ చెప్పింది మేజర్ థింగ్ డోంట్ గివ్ అప్. లైక్ ఒక ఇంటర్వ్యూ పోయిందని చాలా బాధపడ్డాను. లైక్ డెలాయిట్ ఈస్ ఏ లైక్ కైండ్ ఆఫ్ ఎంఎన్‌సీస్‌లో టాప్ కదా! షూర్. హ్మ్. యాహ్! ఓకే. మేబీ ఇట్స్ నాట్ టైమ్ ఫర్ మీ అని మళ్ళీ రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఇన్ఫోసిస్‌కి కూడా అప్లై చేశాను. ఇన్ఫోసిస్ ఇంకా అలా వచ్చిందనమాట. ఫస్ట్ రౌండ్ లైక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. లైక్ వాళ్ళు చాలా ఈజీ క్వెషన్స్ అడిగారు. వెంటనే క్వాలిఫై అయిపోయాను. నెక్స్ట్ రౌండ్ మేనేజరల్ రౌండ్ ఫుల్ ఆఫ్ ప్రొడక్షన్ క్వెషన్స్. లైక్ ప్రొడక్షన్‌లో ఇలా ఇష్యూ ఉంది. లైవ్‌లో ఏం ఉండే చేస్తావు? క్వెషన్స్. ఎలా చేస్తావు? ఇదంతా ఎలా వస్తదంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. అది నో మ్యాటర్ వాట్ ఎవరైనా స్పూన్ ఫీడ్ చేసినా లేకపోతే ఎఫ్ఎల్ఎంలో ఎవరైనా వచ్చి కూర్చొని చెప్పినా గూడా మనకది రాదు. అది మన ఎండ్ నుంచి మనం పెట్టాలి. అంతే. ఎందుకంటే వాటెవర్ వాళ్ళు చెప్పేదంతా కోర్స్, థియరీ అండ్ హౌ యూ నీడ్ టు లెర్న్. లైక్ బికాజ్ మనకసలు ఏం ఒక రోడ్ మ్యాప్ లేని దానికి వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ ఏస్తే, ఆ రోడ్ హ్మ్. మ్యాప్‌లో నువ్వు సిమెంట్ పెట్టాలా? కాంక్రీట్ పెట్టాలనేది నువ్వే యూ ఓన్లీ నోస్. డిసైడ్ అవ్వాలి. హ్మ్. యాహ్! హౌ మచ్ డెప్త్ నువ్వు ఒక్కొక్క స్టెప్‌ని ఎంత డెప్త్‌గా తీసుకుంటావో అంత పర్టిక్యులర్‌గా నీకు అది మనం నేర్చుకుంటాం ఆ టాపిక్ అనేది. సో, ఇంకొకటేంటంటే నా క్లయింట్ సైడ్ గూడా నేను అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ లిస్ట్ అంటే ఏంటి? వాళ్ళ అంటే హ్మ్. నాకున్న సెక్యూరిటీ కన్‌స్ట్రెయింట్స్ వరకు అదేలే. ఆ డేటా అంతా ఎలా చూడగలగాలి? నాకు ప్రాబ్లమ్, ఇన్సిడెంట్ అండ్ రిక్వెస్ట్ మొత్తం నాకు యాక్సెసెస్ ఉన్నాయన్నమాట. సో, వాటిలో ఎలా మోడిఫికేషన్స్ జరుగుతున్నాయి? వాళ్ళు ఇలా ఎలా ఒకటి ఎలా ట్యాబ్ క్లోజ్ చేస్తే ఎలా మాండేటరీ అయితున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా వర్క్‌లో గూడా నేను ప్రాక్టికల్‌గా ఇప్పుడు ఆటోమేటెడ్ అయింది నా రిక్వెస్ట్ మేనేజ్‌మెంట్ అంతా. ఎలా ఆటోమేట్ చేశారు? దేని మీద ఏ ట్రిగ్గర్ బేస్ మీద ఇలా నా క్లయింట్స్‌ని గూడా పట్టుకొని ఎలా చేశారు? ఎలా మొత్తం చేశారని ఇంకా ఫుల్‌గా వాడేసారు. ఇంకా అలా అడగడం స్టార్ట్ చేశాననమాట. బికాజ్ వెన్ యూ ఆస్క్ యూ విల్ గెట్ థింగ్స్ లైక్ కరెక్ట్. ఈవెన్ దో ఇట్స్ కాన్ఫిడెన్షియల్ దేర్ ఆర్ సమ్ గైడింగ్ పీపుల్. నా లైఫ్‌లో మాత్రం నా క్లయింట్ నా మేనేజర్ అంటే లైక్ హ్మ్. ఆయనే చెప్పారు. "సర్వీస్‌లో నేర్చుకో స్కోప్ ఉంది. చాలా హెల్ప్ అయితది." ఇలా అందరికొస్తారో లేదో తెలీదు గానీ నాకైతే నా మేనేజర్ అలానే హెల్ప్ చేశారనమాట. సో, ఆయన వల్లనే నేను ఇదంతా అంటే నేర్చుకోగలిగాను. ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గూడా హెల్ప్ చేసేవాడు. అంటే ఇలా ఉంటుంది అంటే ఆయన టెక్నికల్ పర్సన్ గాదు. బట్ హి ఈస్ ఎ స్క్రమ్ కైండ్ ఆఫ్ అంటే లైక్ డెలివరీ మేనేజర్ కైండ్ ఆఫ్ పర్సన్. హ్మ్.
సో, హి యూజ్డ్ టు టెల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ టీమ్‌లో ఇలా జరుగుతుంది. డెవలపర్స్ ఇవి చేస్తారు. మీరిలా చేస్తారు. మీ వర్క్ ఇక్కడ. మీ ఏరియా ఇక్కడ. అది కూడా చాలా హెల్ప్ అయింది. సో దట్ నేను ప్రొడక్షన్‌లో ఇవన్నీ టాకిల్ చేసుకుంటా వచ్చాననమాట. వాళ్ళు మేనేజర్‌లు అడిగిందల్లా అవే. ఇప్పుడు మీకు డేటాబేస్‌లో ఒకవేళ సర్విస్ నోడ్ డౌన్ అయితే మీరేం చేస్తారు? వీళ్ళ బ్యాకప్ ప్లాన్స్ అన్నీ మేనేజర్స్‌కే తెలుస్తాయి గానీ అవును. మనకంత హ్మ్. ఐడియా ఉండదు. సో దట్స్ హౌ అంటే లైక్ వాళ్ళు అడిగిన ఆన్సర్స్‌కి మెజారిటీగా రీచ్ అయినా నేను. ఓకే. ఆల్‌మోస్ట్ లైక్ చాలా మంది వెళ్లారు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అది ఇన్ఫోసిస్‌ది. బట్ హ్మ్. ఐయామ్ ద ఐ మీన్ అంటే ఆ గ్రూప్‌లో నేను సెలెక్ట్ అయినాను అన్నట్లు అనిపిచ్చింది. అంటే ఇంకొక సీనియర్ మోస్ట్ వాళ్ళు గూడా సెలెక్ట్ అయ్యారు. బట్ అంటే నాకున్న ఎక్స్‌పీరియన్స్ లైక్ 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళలో నేనే సెలెక్ట్ అయినా అన్నట్లు అంటే లైక్ నేను చూసిన స్కోప్‌లో అంతవరకే అనిపిచ్చింది. సో హుహు. దెన్ హెచ్ఆర్ రౌండ్ అన్నారు. వెళ్లి మాట్లాడాను. అంతా అయిపోయింది. బట్ వన్ మోర్ వన్ మోర్ హర్డిల్ ఏంటంటే నాకు మధ్యలో నేను ఫస్ట్ రౌండ్ ఇచ్చిన దాంట్లో సేమ్ ఇదిగో ఇలా ఇష్యూస్ వచ్చి వాళ్ళు హ్మ్. మళ్ళీ టెక్నికల్ ల్యాప్‌టాప్ కండక్ట్ ఇష్యూస్. చేశారు. ఓకే. లైక్ అప్పుడు ఈ గణేష్ నిమజ్జనం జరిగి ఈ వైఫైస్ కూడా వాయిస్ అన్నీ కట్ పర్ఫెక్ట్ అయింది. లేవు. హ్మ్. సో వాళ్ళన్నారు మీ వైఫై చాలా వీక్ ఉంది. లైక్ లాస్ట్ ఆల్‌మోస్ట్ 10-15 మినిట్స్ మీ వీడియో అసలు రాలేదు మాకు. మళ్ళీ రీకండక్ట్ అన్నారు. అండ్ బేస్డ్ ఆన్ దిస్ మీకు మీ హెచ్ఆర్ డిస్కషన్ అయిపోయినా గూడా మళ్ళీ మీకు టెక్నికల్ ఏమంటారు? ఇంటర్వ్యూ. యాహ్! మళ్ళీ టెక్నికల్ ఉంటే థీమ్ బట్టి అమ్మో! మళ్ళీ మీకు మీ పే స్లిప్ అనేది ప్రొసీడ్ అవ్వాలా లేదా అని అదే లైక్ మీ ఆఫర్ అనేది రోల్ ఔట్ ఆఫర్. అవ్వాలా ఆ! లేదా అనేది డిపెండ్ అయి ఉంటదన్నారు. దెన్ లైక్ అన్నీ అయిపోయినాయి. అదే గదా! పేరెంట్స్‌కి కూడా చెప్పుకున్నా. అన్నీ అయిపోయిన అండ్ నోటిఫికేషన్ మళ్ళీ ఇంటారేంటని ఒక రోజంతా ఏడ్చా. అండ్ ఇట్స్ నాట్ లైక్ బికాజ్ ఐ నీడ్ టు క్రై ఫస్ట్ దెన్ ఓన్లీ ఐ నో ద సొల్యూషన్. దెన్ మళ్ళీ కూర్చొని ఓకే. ఇది గాదు. మళ్ళీ ఒకసారి వీడియోస్ అన్నీ జూసుకుందాం. ఏముంది టెక్నికల్ ఆల్రెడీ క్లియర్ జేసినాం. మనకిదేం హ్మ్. పెద్ద టఫ్ టాస్క్ ఏం గాదు. మాక్సిమం అడిగితే సినారియో బేస్డ్ క్వెషన్స్ అడుగుతారు. అండ్ వాటిల్లో కరెక్ట్. నేను పెట్టిన రెజ్యూమ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌ని ఒకసారి మళ్ళీ బ్రష్ అప్ జేసుకుందాం. ఒకసారి మళ్ళీ ఎళ్లి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ హబ్ క్వెషన్స్ అన్నీ ఒకసారి చూసుకుందాం అని చెప్పి అలా మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అయ్యాను. దెన్ నిజంగా ఆ టెక్నికల్ రౌండ్ కన్నా, ఈ టెక్నికల్ రౌండ్ ఇచ్చినాక ఐ వాస్ వే బెటర్. లైక్ ఐ నో థింగ్స్. అదేదో ఒక సింపుల్ క్వెషన్ అడిగి నేను వెళ్ళిపోలేదు ఇన్ఫోసిస్‌లోకి. దట్ వాస్ ద మేజర్ టెక్నికల్ సైడ్. అంటే అన్ని క్వెషన్స్, అన్ని టెక్నికల్ క్వెషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కటి కూడా వదలలేదు. అన్ని ఆన్సర్స్ చెప్పాను నేను నైస్. నైస్. మాక్సిమం. యాహ్! దట్స్ హౌ అంటే ఓకే. అంటే మళ్ళీ ఇంకోటేంటంటే హెచ్ఆర్స్ వెంటనే రిప్లై ఇవ్వరు. ఇది క్లియర్ అవును. అయిందా ఇట్ లేదా విల్ అని టేక్ సమ్ చెప్పి. టైమ్. అదొక హ్మ్. కైండ్ ఆఫ్ మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ బ్లాక్ గూడా చేశాను నేను చేసిన కాల్స్‌కి. అమ్మో! దెన్ హ్మ్. మళ్ళీ నేను వెళ్ళి ఇంకా ఓకే. ఓకే. ఇది అయిపోయింది. నెక్స్ట్ వేరే కంపెనీస్ చూసుకుందాం. అది ఇదొస్తే వస్తది. లేకపోతే లేదని చెప్పి అలా క్యాప్‌జెమినీ, ఎల్‌టిఐ అండ్ డెలాయిట్‌లో ఆల్రెడీ నా డేటాబేస్‌లో నా డేటా అంతా ఉంది. సో, హ్మ్. అలా పెట్టుకున్నాను. క్యాప్‌జెమినీ షార్ట్ లిస్ట్ అయ్యాను. అంటే నేను ఇంకొక టాక్టిక్ ఏం ప్లే చేశానంటే నౌకరీలో నేను సర్వింగ్ నోటీస్ పీరియడ్ అని పెట్టేసాననమాట. ఇప్పుడు హ్మ్. ఈరోజు అక్టోబర్ అనుకోండి. నేను నవంబర్‌కి నా నోటీస్ పీరియడ్ అని పెట్టేసాను. సరే చూద్దాం అసలు ఏమైద్ది నా ఫ్రెండ్ చెప్పిందనమాట. ఇలా వస్తే అట్‌లీస్ట్ ఎంఎన్‌సీస్ అన్నా నీ దగ్గరకొస్తాయి. దే నువ్వు విల్ కన్సిడర్ యువర్ ప్రొఫైల్ అట్‌లీస్ట్. యాహ్! లేదంటే నాట్ అసలు ఈవెన్ ఫిల్టర్‌లో గూడా రారు మనం ఆ! బయటికి. ఫిల్టర్ గూడా నిన్ను చేయరు. అట్‌లీస్ట్ నిన్ను నీకు అట్‌లీస్ట్ సరే వాడు తీసుకోలేదు ఏం లేదు అన్న నీకు కనీసం ఎక్స్‌పీరియన్స్ ఒస్తది గదా! వాళ్ళేం క్వెషన్స్ అడుగుతున్నారు? ఏ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు? లేకపోతే ఇంకొక మాడ్యూల్ ఏమైనా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు కదా! నువ్వు అన్నట్లు నీకు ఐడియా వస్తది అని చెప్పి అన్నారు. సో, ఓకే అని చెప్పి రిస్క్ తీసుకున్నా ఆ విషయంలో. హ్మ్. దెన్ ఎవ్రీ డే మార్నింగ్ 10:00 అప్డేటింగ్ అండ్ అప్లయింగ్, అప్లయింగ్. ఇది చేశాను. నెక్స్ట్ క్యాప్‌జెమినీ వచ్చింది. మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాను. టెక్నికల్ రౌండ్ క్లియర్ అయిందన్నట్లు అన్నారు. దెన్ ఎల్‌టిఐ గూడా వాళ్ళది అసలు ఏ లొకేషన్ ఏంటి అని ఏం లేదు. ఇంటర్వ్యూ హ్మ్. ఇస్తున్నానా, ఇంటర్వ్యూ ఇచ్చేసాను. పూణే అన్నారు. పూణే హైదరాబాద్‌కి దగ్గరే గదండీ! నేనిస్తాను. ఇంకా అట్లా అన్నీ ఎల్‌టిఐ గూడా వాళ్ళింకా అప్డేట్ ఇవ్వలేదు. బట్ ఐ డిడ్ మై గుడ్. లైక్ వాళ్ళు చాలా సినారియో బేస్డ్ అడిగారు. నేను ఇప్పటి వరకు చూసిన వాళ్ళకన్నా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియో బేస్డ్ అంటే లైక్ వాళ్ళు అడుగుతుందల్లా సినారియో బేస్డే నో మ్యాటర్ వాట్. హ్మ్. ఇంకా అవే అడిగారు. అది గూడా పర్లేదు బానే చెప్పాననిపించింది. ఇంకా డెలాయిట్ ఒకటుంది. అది కూడా హామ్ మాడ్యూల్ మీదుంది. నాకు లేదు నాకు ఐటీఎస్ఎం ఒక్కటే వచ్చి హామ్ రాదు అని చెప్పినా గూడా వద్దు మీరొకసారి ట్రై చేయండి ఏం గాదు. ట్రై చేయండి. వాళ్ళేనా యాహ్! అడుగుతున్నారు. సమ్‌హౌ దే నీడ్ టు ఫిల్ ద పొజిషన్ అండ్ వాళ్ళు కూడా యాహ్! ట్రై చేస్తారు. బట్ నాకు ఇప్పుడు అర్థమైందేంటంటే నేను వర్క్ చేస్తుందంతా హామ్ మీద. లైక్ హార్డ్‌వేర్ ఓకే. అసెట్ మేనేజ్మెంట్. ఎందుకంటే హ్మ్. నేను మళ్ళీ అది ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాననమాట. సో, హ్మ్. ఇన్‌స్టాక్ అనేది మొత్తం సర్వీస్‌లో హార్డ్‌వేర్ అసెట్ మేనేజ్మెంట్ మీద ఉంది అని. సో, వాట్ రాకేష్ సార్ సెడ్ ఈస్ నెవర్ గివ్ అప్ లెర్నింగ్. ఏ హ్మ్. రోజైనా ఏదైనా నాకు మోస్ట్‌లీ ఇన్‌స్పైరింగ్ ఏదంటే రాదర్ దాన్ ఎఫ్ఎల్ఎంలో మోస్ట్‌లీ నేను చాలా ఇలా కోర్సెస్ నేను తీసుకున్నాను. వాళ్ళు చెప్పేది
కాన్సెప్ట్ చెప్తారు, వెళ్ళిపోతారు. కాన్సెప్ట్ చెప్తారు, వెళ్ళిపోతారు. మోటివేషన్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ థింగ్. ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా యూ నీడ్ టు గెట్ బ్యాక్. యూ నీడ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ అనేది. అది ఎఫ్ఎల్ఎంలో మాత్రమే నాకు కనపడిందనమాట. ఎవరైనా టాపిక్ చెప్తారు. ఇప్పుడు బెటర్ వేగా చెప్పరు అని నేను చెప్పను కానీ యూ నీడ్ టు ఎక్స్‌ప్లోర్. రాకేష్ గారు చెప్పిందల్లా మేజర్ థింగ్ ఎక్స్‌ప్లోర్ చేయండి, ఎక్స్‌ప్లోర్ చేయండి, ఎక్స్‌ప్లోర్ చేయండి. ఎంత ఎక్స్‌ప్లోర్ చేస్తే అంత నాలెడ్జ్ గెయిన్ అయితది. రోజుకి అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా ఒక టాపిక్ మీద చూడండి. అది గుర్తుంటది. అది ఎక్కడో అయినా యూజ్ అయితది. అది నాకెంత యూజ్ అయిందంటే నేను ఎక్కడో ఒక చదివిన నోటిఫికేషన్స్ అనే టాపిక్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూలో అడగడం, నేను అది చెప్పడం. అంటే అది ఎక్కడో జరుగుతది. అది నో మ్యాటర్ వాట్ మన బ్రెయిన్‌లో ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ అనేది ఉంటదన్నమాట. కరెక్ట్. సో యాహ్! దట్స్ FLM is that thing, a kind of motivation for me, a kind of road path for me and a kind of to way explore things. ఎందుకంటే 0 నుంచి నేను 0లో లేను. ఐయామ్ సంథింగ్ 5 or 6 now for 10. సో లైక్ ఐ కెన్ ఎక్స్‌ప్లోర్ అండ్ ఇంకొకటి ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్ రాగానే ఇట్స్ నాట్ ద ఎండ్ అని అనిపించిందన్నమాట. ఎందుకంటే ఇంత ఫైట్ లాట్. చేశాను. యాహ్! ఇట్స్ నాట్ ద ఎండ్. ఇంకా బెటర్‌గా చేయగలను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు అంత బూస్ట్ అయిందన్నమాట. ఇంకోటి నేనేంటంటే అసలు ఏం రాకపోయినా ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళ చేత తిట్టించుకున్నా గూడా యూ నీడ్ టు నో అట్‌లీస్ట్ సమ్ క్వెషన్స్ అన్నా తెలుస్తాయిగా ఎళ్ళొస్తే. క్వెషన్స్ తెలిస్తే వాళ్ళు అడిగే విధానం ఎవ్రీ కంపెనీ ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్‌ని ఫాలో అవుతది. ఆ ప్యాటర్న్ గూడా అర్థమైతది మనకి. సో యాహ్! ఆఫ్టర్ 4 ఇయర్స్ ఐ థింక్ ఐ గెట్ అంటే నేను చాలా ఎడ్యుకేషన్‌లో గాని వీటన్నిటిలో చాలా బ్రైట్ ఉండేదాన్ననమాట. సో ఐ గాట్ మై సెల్ఫ్ బ్యాక్ అన్నట్లు అనిపించింది. సో దట్స్ ఒరిజినల్ ఈస్ రీలోడెడ్. యాహ్! అంటే లైక్ ఐ నీడ్ ఛాలెంజెస్ లైక్ అంటే నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. లైక్ ఐ నీడ్ టు టాప్ ఆఫ్ ద గేమ్ లైక్ అలా అనుకుంటాను. అంటే అట్‌లీస్ట్ నా సర్కిల్‌లో నేను కొంచెం బెటర్‌గా ఉండాలి అన్నట్లు చూసుకుంటాను. అంటే వేరే వాళ్ళతో కాంపిటీషన్ గాదు. బట్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నాకు ఆ స్కోప్ లేకుండా ఉండే. అంటే నేను లింక్డ్ఇన్‌లో ఆ పర్సన్‌ని అడగడం ఏంటో, ఎఫ్ఎల్ఎంలో జాయిన్ అవ్వడం ఏంటో అన్నీ డెస్టినీ లాగా అనిపిస్తదనమాట ఒక్కొక్కసారి. మీరు ఎఫ్ఎల్ఎం ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? వెన్ ద పర్సన్ రిఫర్డ్ అప్పటి నుంచేనా? ఆర్ ముందు నుంచి? అప్పటినుంచే. నాకు ముందు ఐడియా లేదు లిటరల్లీ. అండ్ ఎందుకంటే నాకసలు ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఎవరైనా మనం నార్మల్‌గా ఏవైనా గూడా నేను ఎక్కువ డేటా సైన్స్ ఇవన్నీ చెప్పాను కదా! వాళ్ళంతా నార్త్ ఇండియన్ కోర్సెస్ అన్నమాట అవి. అవి ఎలా అయితున్నాయంటే లైక్ దే విల్ ఎక్స్‌ప్లెయిన్ థింగ్స్ అంటే అర్థమైతాయి. బట్ సమ్ కనెక్షన్ ఈస్ మిస్సింగ్ సో, విత్ డిస్కనెక్ట్ ఎప్పుడు లాంగ్వేజ్ ఉంటుంది బ్యారియరో మదర్ మరి టంగ్‌లోని. అదేంటో అర్థం గాదు. అలాగే మన బీటెక్‌లో మన ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యేది గదా! ఒక్క నైట్ కూర్చొని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే టాపిక్స్‌తోనే ఆ! యాహ్! సెమిస్టర్స్ గాట్ క్లియర్డ్. ఈవెన్ దో టీచర్స్ చెప్పినా అర్థం కానిది ఫ్రెండ్స్ చెప్తే అర్థమైతది చూసా. అలా ఎఫ్ఎల్ఎం ఈస్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ మీ. సో యాహ్! దట్స్ హౌ లైక్ బికాజ్ దే విల్ టెల్ యూ ఇన్ ఎ వే లైక్ స్పూన్ ఫీడింగ్ అనేది జరుగుతది నీకు. ఆ కోర్ కాన్సెప్ట్ నీకు అర్థమైతే బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ సీ ద థింగ్స్ అదర్ వే. అంటే నీకు వే ఆఫ్ థింకింగ్ అనేదే మారిపోతుంది ఆ సబ్జెక్ట్ మీద అన్నట్లు. యాహ్! రాకేష్ సార్ ఈస్ రియల్లీ గుడ్. లైక్ యూ కాంట్ ఈవెన్ బికాజ్ ఆయన స్టోరీసే నేను మోటివేట్ అయినా మోస్ట్‌లీ. ఎన్ని సార్లు అంటే నాకు ఎన్ని కంపెనీస్ రిజెక్ట్ అయినాయో నాకు తెలుసు. అంటే ఊరికే మనం లింక్డ్ఇన్‌లో పెడతాం, అన్నీ పెడతాం. అన్ని వి ఆర్ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ, వి ఆర్ ఎన్ని మెయిల్స్ చూసానో నేను నా లైఫ్‌లో నేను అన్ని ఫెయిల్యూర్స్ చూస్తాను కూడా అనుకోలేదు. యాహ్! బట్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ యాహ్! ఐ రియల్లీ లెర్న్డ్ ఫ్రమ్ ప్రియాంక, దట్. డిడ్ యూ ఫీల్ లైక్ అంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎవరో మీకు ఎఫ్ఎల్ఎంని సజెస్ట్ చేశారు. మీరొచ్చి చూసారు. ఆన్‌లైన్ ఒక ఎడ్‌టెక్‌లో మనీ పెట్టి నిజంగా అవి పోతే ఏంటి అనే భయమేం లేదా? బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ సే మీరున్నారా? మీరు స్కామా? డబ్బులు తీసుకొని మాయమైపోతారు అంటుంటారు కదా! మీకొకటి అంటే నేను ఆల్రెడీ చాలా మనీ మీరు ఇమాజిన్ గూడా చేయరు. నేను అంత పెట్టాను ఒక కోర్స్‌కి లైక్ డేటా సైన్స్ అని. ఆల్‌మోస్ట్ 1,00,000 పెట్టా. 1,20,000 అండ్ నేనెందుకు వదిలేసానంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అదంతా ఓకే. వెల్ అండ్ గుడ్. దే జస్ట్ రిమూవ్డ్ మై కాన్ఫిడెన్స్. లైక్ ఒకసారి మాక్ ఇంటర్వ్యూ పెట్టారు. "నీకేం రాదు" ఇట్లా అనేసారనమాట. లైక్ నేనిది గాదు గదా! నేనింకా బెటర్‌గా చేయగలను గదా! అన్న ఫీలింగ్ నాకొచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే నేనది అందుకే గివ్ అప్ ఇచ్చానేమో. మేబీ అటు ఎక్స్‌ప్లోర్ చేసుంటే ఐ డోంట్ నో. బట్ ఇక్కడ ఏంటంటే యూ కెన్ రిలేట్ టు దీస్ పీపుల్. లైక్ ఆల్ ఆఫ్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ మై కైండ్ ఆఫ్ పీపుల్. నాట్ సో హైట్ కైండ్ ఆఫ్ పీపుల్. అది నాకు ఎఫ్ఎల్ఎంలో నేర్చుకుంది. అంటే రాదర్ దాన్ లైక్ ఏ సబ్జెక్ట్ కోర్స్ కన్నా కూడా మై కైండ్ ఆఫ్ పీపుల్ ఐ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ దిస్ కోర్స్ ఆర్ సంథింగ్. సో అందరు నాలాగానే క్వెషన్ చేస్తారు. అందరు నాలాగానే డౌట్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. ఇదేం తెలీదా అంటే బేసిక్ క్వెషన్స్ కూడా తెలియని వాళ్ళు చాలా మందే ఉంటారు. నేనే కాదు అనే కైండ్ ఆఫ్ థింగ్ అనేది నాకు అర్థమైంది. అండ్ అది కూడా వేస్ట్ ఏం కాలేదు. మా బ్రదర్ అంటే తను కొంచెం హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంకొకటేంటంటే
డేటా సైన్స్ నేర్చుకోవాలంటే నీకు చాలా మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉండాలి. ట్రూ. అది స్టాటిస్టిక్స్ అనే దాని మీద నీకు చాలా గ్రిప్ ఉండాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు ఒక హైయర్ డైమెన్షన్‌లో ఆలోచిస్తా ఉండాలి ప్రతి టాపిక్‌ని గూడా. కరెక్ట్. సో, అంత స్కోప్ నాకు లేదు. ఐ అండర్‌స్టూడ్ లైక్ ఇట్స్ నాట్ మై స్కోప్. ఇట్స్ నాట్ మై థింగ్ అని. దెన్ ఆల్రెడీ యూజ్ అవుతున్న యూఐ గురించి వదిలేసి నేను వేరే దాని గురించి ఎందుకు ఎక్స్‌ప్లోర్ చేయడం అని దెన్ ఐ గివ్ అప్ ద కోర్స్ టు మై బ్రదర్ అండ్ ఐ కేమ్ బ్యాక్. అండ్ ఇంకొకటి డేటా సైన్స్‌లో మెయిన్‌లీ చూసేదేంటంటే లైక్ 5-6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సమ్ కైండ్ ఆఫ్ అవును. ఎక్స్‌పీరియన్స్. వాళ్ళు చాలా మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అంత మనీ అంటే నీకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఆ స్కోప్ నాకు కనిపియలేదన్నమాట. సో, దెన్ 1,00,000 పెట్టినోళ్ళకి 5,000 పెద్ద లెక్క కాదు కదా! పోగొట్టుకోవడం. యూ ట్రైడ్ లైక్ ఓకే. వస్తే కొండ లేదంటే వెంట్రుక. యాహ్! అంతే. ఇంకొకటి మా హస్బెండ్ స్పాన్సర్ చేసాడన్నమాట. తను కూడా డేటా ఇంజినీర్. సో, హి ఓకే. స్పాన్సర్డ్ మీ ఫర్ దిస్ కోర్స్. అండ్ ఐ ఆస్క్డ్ ఎఫ్ఎల్ఎంకి కూడా కడతామంటే నేను కట్టను నువ్వే కట్టుకో అన్నాడు. ఓకే. దెన్ నేనే నా అకౌంట్‌లోని తీసుకొని సరేలే వాటెవర్ ఐల్ పుట్ మై ఆల్ ఇన్ని ఎగ్స్ పెట్టాము ఇంకో ఎగ్ పెట్టలేము అని చెప్పి. ఓకే. బట్ ఇంకొకటి దిస్ ఎగ్ బికేమ్ సక్సెస్‌ఫుల్ నౌ? యాహ్! రియల్లీ లైక్ మోర్ దాన్ ఎడ్యుకేషన్ ఐ గాట్ మై వైబ్ ఆఫ్ పీపుల్ అండ్ మై కైండ్ ఆఫ్ టీచర్ టు లెర్న్ ఫ్రమ్. ఫెయిల్యూర్ నేర్పించే వాళ్ళే సక్సెస్ గురించి ఈజీగా అర్థం చేయగలుగుతారు. ఎగ్జాక్ట్‌లీ. ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ద సక్సెస్. ఇట్స్ హౌ యూ స్టార్ట్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్. దట్స్ వాట్ అండ్ రాకేష్ సార్ నేనెప్పుడు క్లాసెస్ గూడా రికార్డెడ్ క్లాసెస్ ఇనలేను. ఎందుకంటే నేనంత మార్నింగ్ లెగవలేననమాట. అన్ని రికార్డెడ్ క్లాసెసే నేను విన్నది. హుహు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ యువర్ హోంవర్క్. టీమ్ అనేది వాళ్ళు వెల్ అండ్ గుడ్. వాళ్ళు మీకు చెప్పే అప్రోచ్ కూడా మనకు అర్థం అవ్వాలంటే మన బ్యాక్ ఎండ్‌లో మన హోంవర్క్ చేయాల్సిందే. ఆ హ్మ్. సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే మనం హోంవర్క్ చేయాల్సిందే. అది మన నుంచి రావాలి. నో రాదర్ దాన్ 1,00,000 పెట్టే కోర్స్ అయినా అంతే. ట్రూ. ఏ కోర్స్ అయినా అంతే. మన హార్డ్ వర్క్ చేయకపోతే నేనదే చెప్పాను గదా! క్లాస్ విని వదిలేస్తే అక్కడితో అయిపోతది డజంట్ అంతే. వర్క్ అవుట్. అండ్ ఇంకొకటి వాళ్ళడిగే క్వెషన్స్ కూడా అవన్నీ రాకేష్ సార్ ఆల్రెడీ క్లాస్‌లో డిస్కస్ చేసినవే. హ్మ్. బట్ వి డోంట్ నో ఎట్ దట్ టైమ్ ఓకే. ఈ క్వెషన్ అంత ఇంపార్టెంట్ ఇలా అడుగుతారు అని చాలా సార్లు చెప్పారు గూడా. ఇది సెట్ లిమిట్ అనే ఫంక్షన్ గాని ఇవి మల్టిపుల్ టైమ్స్ అడుగుతారు. నాకిలా హ్మ్. అడిగారు గూడా అని చెప్పినా గూడా మనం ఏమంటాం ఓకే. ఇదొక క్లాస్‌లో ఈరోజు గుర్తుపెట్టుకోవాలి అన్నట్లు అనుకుంటాం. బట్ ప్రాక్టీస్‌కొచ్చేసరికి నాకిది గుర్తుందిలే అన్నట్లు అనుకున్నాం. బట్ వెన్ డేస్ గోస్ నువ్వు అన్నీ మర్చిపోతాం. ఆ యూ టాపిక్ అనేది ఫర్గెట్. మొత్తం మర్చిపోతాం. మళ్ళీ రివైజ్ చేయాల్సొస్తది. సో, నో మ్యాటర్ వాట్ మనం ఆ బిల్డప్ అనేది మాత్రం మన నుంచే రావాలని రాదర్ దాన్ అంటే మీ కోర్స్ చేశాను. మీరెందుకు జాబ్ ఇప్పియలేదు అనే దానికన్నా నువ్వెంత హార్డ్ వర్క్ చేసావు అనేది క్వెషన్ చేస్తాం. ఎగ్జాక్ట్‌లీ. దట్ ఈస్ ఇంపార్టెంట్. చాలా మంది అదే అంటుంటారు. బ్రో ఎఫ్ఎల్ఎంని నమ్మి నేనిప్పుడు 6,000 పెట్టాను. నువ్వు నా కంపెనీ స్విచ్ చేయాల్సిందే. నన్నడగాలి నేను ₹1,00,000 పెట్టాను అని చెప్పి. యాహ్! ఇట్స్ నాట్ అబౌట్ ద కోర్స్. ఇట్స్ నాట్ అబౌట్ ద థింగ్. ఇట్స్ హౌ యూ పుట్ యువర్ సెల్ఫ్ అండ్ కరెక్ట్. ఇంకొకటి వాట్ నాట్ లైక్ యూ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ ఆల్ ద పీపుల్. బికాజ్ మనం టిమిడ్‌గా కూర్చొని నాకే వాళ్ళొచ్చి చెప్పాలి అనుకుంటే ఎవరు చెప్పరు. నోబడీ విల్ కమ్ అండ్ టెల్ యూ. యాహ్! ఎక్కడైనా లింక్డ్ఇన్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్ ఈవెన్ దో అట్‌లీస్ట్ యూ టేక్ ఏ ప్రీమియం అకౌంట్. ఎందుకంటే మనం వేస్ట్ చేసే ఫుడ్ కన్నా గూడా ఇది చాలా బెటర్ ఆప్షన్. అవును. వాళ్ళకి మెసేజ్ చేయండి. వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే మల్టిపుల్ టైమ్స్ మెసేజ్ చేయండి. రీచ్ ఔట్ అవ్వాలి. సో దట్ ఈవెన్ దో అందరూ బ్యాడ్ పీపుల్ ఉండరు గదా! ఇలా హెల్ప్ చేసే వాళ్ళు గూడా దేర్ ఆర్ ఉంటారు పీపుల్. కదా! హ్మ్. సో అట్‌లీస్ట్ యూ నీడ్ టు అండ్ ఈ అబ్బాయి గూడా నాకు హెల్ప్ చేస్తా నార్మల్‌గా నాకు చెప్పిన అబ్బాయి గూడా హి సెడ్ లైక్ ఇఫ్ యూ హావ్ ఎనీథింగ్ విల్ డిస్కస్ అని. బట్ వాట్ కమ్స్ టు ద పిక్చర్ అంటే ఎవరి లైఫ్‌లో వాళ్ళు ఆల్రెడీ బిజీ ఉంటాం. లైక్ ఇప్పుడు నేను కాల్ చేసి నాకు హెల్ప్ చేయండి అనంటే వాళ్ళు ఇప్పుడు ఉండే సిట్యుయేషన్ కాదనుకోవచ్చు. తనేమంటాడంటే లైక్ నేను సజెస్ట్ చేసిన దానికన్నా నువ్వు చాలా ఎక్కువ నేర్చుకున్నావు. లైక్ అది ఎక్స్‌ప్లోర్ చేస్తేనే వస్తది. నో మ్యాటర్ వాట్. రాకేష్ సార్ మల్టిపుల్ టైమ్స్ అదే చెప్పారు. కమ్యూనిటీలోకెళ్ళండి, డాక్యుమెంటేషన్స్‌కెళ్ళండి అండ్ పోర్టల్స్‌లో నేర్చుకోండి ఇలా. అండ్ సీఎస్ఏ క్యాడ్ వచ్చి టీసీఎస్ వల్ల నేను అది చాలా హెల్ప్‌ఫుల్ అయింది. సో, వాళ్ళు పార్ట్నర్ పోర్టల్స్ ఉంటాయి గాబట్టి, సో, మన మేనేజర్స్‌ని కొంచెం అంటే అది గూడా ట్రై చేశాను. వాళ్ళు అది పార్ట్నర్ పోర్టల్ లేకపోతే మా మేనేజర్‌కి గూడా మెయిల్ పెట్టాను. నాకిట్లా నేను డెవలపర్‌లోకి వెళ్దామనుకుంటున్నాననంటే, వాళ్ళన్నారు మేము స్పాన్సర్ చేయలేము అంత మనీ. కంపెనీ అనేది చేయదు అనన్నారు. బట్ మా మేనేజర్‌కి నేను చెప్పడం వల్లే వాళ్ళు నన్ను సర్వీస్ నౌ ట్రైనింగ్‌కి వాళ్ళక్కడేసారు. కానీ నేనొక్కటి గూడా వినలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది నాకేం అర్థం కాదు బేసిక్‌గా. సో, మళ్ళీ ఎఫ్ఎల్ఎం కోర్సెసే చూసుకుంటా అది ఎక్కడ స్టాప్ చేశారో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటా నేర్చుకున్నా. హ్మ్. అది కేవలం పార్ట్నర్ పోర్టల్‌కి యూజ్ చేసుకొని సీఎస్ఏ క్యాడ్ కంప్లీట్ చేశాను అలా. సో, మీరు యాహ్! నేర్చుకొని మీరు క్రాక్ జేసి దట్ నాలెడ్జ్, దట్ లెర్నింగ్, దట్ యాహ్! ఆ విక్టరీ అంతా కనిపిస్తుంది. అంటే
ద బీటెక్ డేస్ ఆర్ మీ ఒరిజినల్ డేస్ మీకొచ్చేసినియి. వర్ యూ యాహ్! ఇంటూ దిస్ కంఫర్ట్ జోన్ ఇన్ టీసీఎస్? అంటే మీకెప్పుడైనా అనిపిచ్చిందా? అరే! నేను టూ Yeah, మచ్ it's కంఫర్టబుల్ అయిపోయా. like my work is only for 2 hours. ఒక్కసారి మనకు వర్క్ నేర్చుకున్న తర్వాత నీకు ఆ వర్క్‌లో ఇన్ అండ్ ఔట్ అంతా అర్థమైపోతది. సో, ఆల్‌మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అదే వర్క్ చేస్తుంటే నువ్వు ఒక ట్యాబ్ ఇట్లా క్లిక్ చేస్తే అయిపోద్ది నీ వర్క్. అలానే ఉంటుంది నా వర్క్ బేసిక్‌గా. సో, హ్మ్. ఇప్పుడు ఏదైనా క్లయింట్‌కి కావాలనుకో ఆ షీట్ నేను ఒక 5 మినిట్స్‌లో క్రియేట్ చేసేస్తాను, ఇచ్చేస్తాను. ఇది నా డేటా అనలిటిక్స్ సైడ్ గూడా. అంటే ఎంతమంది రిక్వెస్ట్‌ని ప్రాపర్‌గా ఆ! పబ్లిష్ చేస్తున్నారు. ఎలా అయితున్నాయి? అంటే స్టేట్స్ మూవ్ అయితున్నాయా లేవా ప్రాపర్‌గా? ఈ హేలం హార్డ్‌వేర్ టేబుల్స్ ఇవన్నీ ఎలా హ్మ్. వర్క్ అవుతున్నాయా? లేకపోతే ఏదైనా సర్విస్‌లో గ్లిచెస్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఫీడ్‌బ్యాక్ నేనే అన్నమాట ఇచ్చేది. సో, ఓకే. ఆ డేటా అనాలిసిస్ అనేది కూడా చాలా స్మాల్ థింగ్. అంటే లైక్ ఒక ఎక్సెల్ షీట్‌లో డేటా పెట్టి దాన్ని మ్యాప్ చేసేస్తే అయిపోతది అన్నట్లు. హ్మ్. బట్ వెన్ యూ గో లైక్ అసలు ఏం ఇంట్రెస్టింగ్ అనిపియదు. వర్క్ అనేది. అంటే లైక్ కైండ్ ఆఫ్ ఎంతూసియాస్టిక్ అనిపియదు. ఒక ఛాలెంజింగ్ అనిపియదు. ఓకే. వాళ్ళు అడుగుతారు నేను ఇది జేయాలి. వాళ్ళు అడుగుతారు నేను ఇది జేయాలి రొటీన్ అన్నట్టు. వర్క్. బట్ యాహ్! కంఫర్టబుల్ రొటీన్ వర్క్, రొటీన్ వాట్ డేటా. మేడ్ యూ టు కమ్ ఔట్ ఆఫ్ దిస్ కంఫర్టబుల్ జోన్ దెన్? లైక్ కంఫర్ట్ అంటే ఫస్ట్ థింగ్ సాలరీ. సాలరీ ఆబ్వియస్లీ. సాలరీ ఈస్ ద మోటివేషన్ అండ్ ఇంక ఇది హై టైమ్ లేదు. ఇంకా నేను గివ్ అప్ ఇవ్వకూడదు. ఇంకా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అసలు ఏ కంపెనీ నేమ్ వాట్ ఏ సర్వీస్ నో ఐటీఎస్ఎం, సర్వీస్ నో ఐటీఎస్ఎం ఈవెన్ దో కొన్ని హామ్ అలా ఉన్నా కూడా నేను పెట్టేసానన్నమాట. దట్స్ హౌ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే కైండ్ ఆఫ్ పుష్డ్ మీ టు ద బౌండరీస్ లైక్ ఇంకా ఈ కంఫర్ట్ జోన్ కాదు. ఇంకా అర్థమైంది. ఇంకా హై టైమ్ నేను కంపెనీ నుంచి మూవ్ అవ్వాలి అని. దట్స్ వాట్ లైక్ టీసీఎస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్. దే విల్ హెల్ప్ యూ లైక్ ఇన్ ద మెడికల్ కండిషన్స్ కూడా చాలా హెల్ప్ అయితది. బట్ ఇట్స్ నాట్ వాట్ ద ఓల్డ్ టీసీఎస్ లైక్ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్స్ దిస్ డేస్ చేంజ్డ్ ఎ గాట్ లాట్. చేంజ్డ్. యాహ్! చేంజ్డ్ ఎ లాట్. అంటే నా వరకు ఇంపాక్ట్ ఏం కనిపియలేదు. దట్స్ హౌ ఐ యూజ్డ్ టు వర్క్. బట్ బేస్డ్ ఆన్ ద సినారియోస్ యూ విల్ నా ఆఫీస్ కానీ, వాళ్ళ వర్క్ టైమింగ్స్ కానీ, అండ్ వాళ్ళు మ్యాండేటరీ చేసింది చాలా హార్డ్. అంటే అప్పుడు పాతగా కరోనా పాతలో ఉన్నప్పుడు మీరు చేయలేదా వర్క్ ఇప్పుడు ఇట్లా కొత్తగా నేర్చుకొని చేస్తున్నారా అన్నట్లు అని కాదు. హ్మ్. బట్ వి సమ్‌హౌ మిస్డ్ అవర్ హోమ్ టౌన్ లైక్ దట్స్ వై యాహ్! దట్స్ అయితే వన్ క్వెషన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. అంటే చాలామంది నాన్ ఐటీ వాళ్ళు లేదంటే కోడింగ్ నచ్చని వాళ్ళు సర్వీస్ నోకి వద్దామనుకుంటే వాట్ డు యూ సజెస్ట్ దెమ్? డు యూ సజెస్ట్ దెమ్ సర్వీస్ నో ఆర్ ఇఫ్ యూ సజెస్ట్ హౌ ద పాత్ షుడ్ బి? యాహ్! నాన్ ఐటీ వాళ్ళకే ఈజీ ఇది నిజం చెప్తే. ఎందుకంటే యూఐ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చూస్తున్న యూఐయే. ఒక ఫీల్డ్‌ని ఎందుకు మ్యాండేటరీ అయితుంది? మీరు ఒక క్లిక్ ఇవ్వంగానే ఎందుకు అది సబ్మిట్ అయిపోతుంది ఫార్మ్? ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉన్న సబ్జెక్టే. నేను నా ఫ్రెండ్స్‌కి గూడా చాలా మందికి సజెస్ట్ చేశాను. సర్వీస్ నౌ ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు రిక్వెస్ట్‌ని ట్రాక్ చేస్తున్నారు. లేకపోతే ఇన్సిడెంట్స్‌ని ట్రాక్ చేస్తున్నారు. ప్రాబ్లమ్స్‌ని ట్రాక్ చేస్తున్నారు. నాన్ ఐటీ వాళ్ళకి గూడా సర్వీస్ నౌ అనేది మేజర్ థింగ్ గదా! సో హ్మ్. నువ్వు ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ మీద వర్క్ చేసావు. నీ టెంప్లేట్ లైక్ నీ లేఔట్, నీ ఫార్మ్ లేఔటే నీ రెజ్యూమే. హ్మ్. దట్స్ హౌ యూ కెన్ క్రియేట్ రైట్. నేను హ్మ్. అలానే పెట్టుకున్నాను. బట్ ఇఫ్ యూ డిస్క్లోజ్ మీ మై కంపెనీ వుడ్ స్క్రీమ్ ఔట్ టు మీ. యాహ్! నీ హ్మ్. ఫార్మ్ లేఔటే నీ రెజ్యూమే. లైక్ నేను హ్మ్. ఈ మోడిఫికేషన్ చేశాను. ఇది ఎందుకు మ్యాండేటరీ అయిందనంటే నేను ఇది మ్యాండేటరీ చేశా. అంటే లైక్ బ్యాక్ ఎండ్ నీకు తెలుసు. ఇది ఈ క్లిక్ నొక్కంగానే అది మ్యాండేటరీ అయింది. దట్స్ హౌ ఇలా నీ రెజ్యూమేని నువ్వు ఇలా టెంప్లేట్ చేసేసుకోవచ్చు. ఇది నువ్వు నాన్ ఐటీయా అండ్ యూ నో వాట్ లైక్ ఏ కంపెనీ వచ్చి అడగదు. నువ్వు నాన్ ఐటీలో వర్క్ చేసావా? ఐటీలో వర్క్ చేసావా? అని చెప్పి. నీ బిల్లింగ్ ఒకటి చూస్తారు. నీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తారు. ఇంకా నీ పాన్ కార్డ్, ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తప్పితే వాళ్ళకి నీకేం ఎక్స్‌పోజర్ ఉండదు. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఆల్ దే సీ ఈస్ వాట్ యూ పోర్ట్రే. నేను గూడా అనుకునేదాన్ని. నాకసలు సర్వీస్ నౌ తెలీదు. నేనసలు డెవలప్‌మెంట్ వర్క్ జేయలేదు. నాకసలు స్టోరీస్ అంటే తెలీదు. నాకు కాన్బాన్ బోర్డ్ అంటే తెలీదు. ఇవేం తెలీదు. హౌ ఐ కెన్ సే అండ్ గో అండ్ టెల్ దట్ ఐ వర్క్‌డ్ ఆన్ సర్వీస్ నౌ డెవలప్‌మెంట్ అని. బట్ హ్మ్. యూ నో అన్‌లెస్ యూ స్పీక్ అబౌట్ సంథింగ్ దే డోంట్ నో అబౌట్ యూ ఎనీథింగ్. లైక్ ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకేం తెలీదు. నువ్వు చెప్పే ఆన్సరే వాళ్ళ ఆన్సర్. హ్మ్. నువ్వు చెప్పే స్కోపే వాళ్ళ ఆన్సర్. లైక్ నువ్వు వే ఆఫ్ అప్రోచే వాళ్ళ ఆన్సర్. సో, నువ్వు వర్క్ చేసావనడానికి వాళ్ళేం వాలిడ్ ప్రూఫ్స్ వెతకరు. సో, నాన్ ఐటీ, యువర్ ఆన్సర్స్, ఐటీ యువర్ వాలిడేషన్స్. దే ఆన్సర్ యువర్ వాలిడేషన్స్, దే ఆన్సర్ యువర్ స్కిల్. దట్స్ వాట్. దే హ్మ్. ఆన్సర్ యువర్ పాన్ కార్డ్, పే స్లిప్. యాహ్! పే స్లిప్స్ అనేవి కరెక్ట్‌గా ఉంటే చాలు. పే స్లిప్స్ కరెక్ట్ ఉండాలి. అండ్ లైక్ బ్యాక్ డోర్ కన్నా గూడా దిస్ కైండ్ ఆఫ్ జాయ్ అంటే నేనదసలు పే స్లిప్స్ అనేవి నువ్వు ఆల్రెడీ బిల్లింగ్‌లో ఉండి, నువ్వు ఆల్రెడీ ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు, నువ్వు ఎంత 100% అథెంటికేట్ ఉన్నప్పుడు నువ్వు అసలు దేనికి భయపడాల్సిన అవసరం ఎగ్జాక్ట్‌లీ. లేదు. హ్మ్. దట్స్ వాట్ ద స్కిల్ కమ్స్ ఫ్రమ్. లైక్ ఆ స్కిల్ అనేది నువ్వు నేర్చుకున్నావు. నిజం చెప్తే నాకు హెల్ప్ చేసిన అబ్బాయి కన్నా నాకిప్పుడు ఐటీఎస్ఎం గురించి బాగా తెలుసు. హి ఆస్క్స్ లైక్ డిస్‌ప్లే బీఆర్ ఎందుకు వాడతారు? హ్మ్. స్క్రాచ్ ప్యాడ్ ఎందుకు వాడతారు? లైక్ ఐ కెన్ ఈవెన్ ఇన్ హిస్ వర్క్ నోటిఫికేషన్స్‌లో నాకిలా రెజెక్ట్స్ వాడమని చెప్పారు. నువ్వు ఎలా అప్రోచ్ అవుతావు అని నన్ను అడుగుతారు ఫోను చేసి. సో, హ్మ్. దట్స్ హౌ యూ నీడ్ టు డెవలప్ ద స్కిల్. అది నిన్ను అంటే లైక్ నువ్వు నించోవాలి. నాకు ఆ స్కిల్ వచ్చని నువ్వు నమ్మితేనే నువ్వు ఐటీయా, నాన్ ఐటీయా తర్వాత విషయం.
యాహ్! 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 ప్రియాంక అబౌట్ ఎఫ్ఎల్ఎం అంటే ఫైనల్లీ జస్ట్ టు కంక్లూడ్ ఎఫ్ఎల్ఎం గురించి ఎవరైనా ఇంకోసారి ఫ్యూచర్‌లో ఎఫ్ఎల్ఎం గురించి తీసుకోవచ్చా? ఎఫ్ఎల్ఎం యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి జాయిన్ అయ్యాను. నేనే ఎందుకు పడాలి నువ్వు కూడా పడుదువురా అని చెప్పి నాకు తీసుకెళ్లారు. నా వర్క్‌లో ఉన్న అబ్బాయిని కూడా ఒక అబ్బాయిని పిక్ చేసుకొనొచ్చాను. హ్మ్. ఇట్స్ లైక్ ఐ మీన్ నేనేం చేశానంటే ఎక్స్‌ప్లోర్ చేశాను. తను ఇంకా ఎక్స్‌ప్లోర్ అవుతా ఉన్నాడు. సో, నేను తనకి ఇన్‌పుట్స్ ఇస్తా ఉన్నానన్నమాట. హ్మ్. సో, ఎఫ్ఎల్ఎం ఈజ్ ఏ పాత్. లైక్ ఒక రోడ్ మ్యాప్ అయితే మీకు క్లారిటీగా వస్తుంది. నో మ్యాటర్ వాట్ సర్వీస్ నౌ అంటే ఏంటి? ఐటీఎస్ఎం అంటే ఏంటి? ఐటీఎస్ఎం ప్రాసెసెస్ ఎలా ఉంటాయి? లైక్ హ్మ్. ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? లైక్ సర్వీస్ నౌ ఇన్ అండ్ ఔట్ యూ విల్ గెట్ టు నో. బట్ ఫ్రమ్ దేర్ నువ్వు నీ బిల్డింగ్‌ని ఎలా కట్టుకుంటావు? ఒక పిల్లర్ ఎగ్జాక్ట్‌లీ. అయితే వాళ్ళేస్తారు. బేస్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఇంకొకటి ఫైనల్ ప్రాజెక్ట్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అయితది. లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ కాంటాక్టెడ్ మీ. నీకెలా ప్రాజెక్ట్ వర్కౌట్ అయింది? అట్‌లీస్ట్ యూ నీడ్ టు ట్రై రైట్? ఆ ప్రాసెస్ ఇంజిన్ నా మేజర్ డిఫాల్ట్ ఏంటంటే నాకు వర్క్ అవ్వకపోవడం. నాకు ఆర్ఐటీఎమ్స్ అనేవి ఓన్లీ 2, 1 ఒక్కటే అంటే లైక్ అంటే ఫ్లో హ్మ్. ప్రాపర్‌గా వర్క్ హ్మ్. అవ్వలేదు. నేను ఎక్స్‌ప్లోర్ చేస్తే ప్రాసెస్ ఇంజిన్‌లో నేను నా ఫ్లో డిజైనర్ అది పెట్టలేదని నాకప్పుడు అర్థమైంది. సో, ఓకే. మెజారిటీ అది రాకేష్ సార్ చెప్పలేదు. హ్మ్. ఎందుకంటే మీరు ఫైండ్ ఔట్ చేయండి అని చెప్పారు. అది మెజారిటీ చాలా మంది అక్కడే గివ్ అప్ ఇచ్చారన్నమాట. నేను అది అక్కడ గివ్ అప్ ఇవ్వకపోవడం వల్లే నాకు ఆ వర్క్ అయింది. ఆ ఫ్లో అనేది వర్క్ అయింది. సో, యూ నీడ్ టు ఎక్స్‌ప్లోర్. ఎఫ్ఎల్ఎం గివ్స్ ద బెస్ట్ బేస్‌మెంట్ టు యూ. లైక్ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ టు యూ. కోర్స్ కట్టి నాకు జాబ్ రావాలంటే రాదు. యూ నీడ్ టు ట్రూ. ఎక్స్‌ప్లోర్. ట్రూ. యాహ్! మన దట్స్ ఎఫర్ట్స్ మనకి ఉండాలి. ఎఫ్ఎల్ఎం ఎంత బేస్‌మెంట్ ఇచ్చినా గూడా హౌ వి ఆర్ ఎఫ్ఎల్ఎం డూయింగ్ ఈవెన్ అవర్ యాహ్! ఎవ్రీ టైమ్ జెన్సార్‌కి గూడా అప్లై చేశాను. మీరు చాలా సార్లు జెన్సార్ టెక్నాలజీస్ కూడా హ్మ్. నాకిచ్చారు. అండ్ లైక్ ఇంకొకటి మన రెజ్యూమే ఒకటి, వేరే వాళ్ళ రెజ్యూమే ఒకటి అవ్వగూడదు అంటే మెయిన్ యూఐ పాలిసీస్ అందరికి ఒకటే ఉంటాయి. బీఆర్స్ అన్నీ ఒకటే ఉంటాయి. యూ నీడ్ టు బిల్డ్ ద ప్రాజెక్ట్స్. లైక్ షెడ్యూల్ జాబ్స్ కానీ, ఒక బీఆర్ గాని, ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ బీఆర్స్ కానీ, నువ్వు పెట్టి అది లింక్డ్ఇన్‌లో పెడితే చాలా రీచ్ వస్తది. నాకు ఆల్‌మోస్ట్ 67,000 ఇంప్రెషన్స్ వచ్చాయి. వావ్! ఏది లైక్ ఆ ఫ్లో డిజైనర్‌కి. అందరూ అడిగారు. క్వెషన్స్ గూడా అడిగారు. కింద ఇలా చేయొచ్చు కదా! ఇలా చేయొచ్చు కదా! ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఆన్సర్ చేశాను వాళ్ళకి ఆ రోజు నేను. సో, నైస్. వేరే పీపుల్ రీచ్ అవ్వడం వల్ల నీ వర్క్‌లో ఉన్న డిఫాల్ట్స్ కూడా నీకు అర్థమైతాయి. సో, ప్రాజెక్ట్స్ ఎవ్రీ వీక్ ఒక ప్రాజెక్ట్ జేయండి. సో దట్ ఇది ఇలా ఎందుకు వాడాను. చాట్‌జీపీటీ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ గాడ్ టు యూ. లైక్ నాకిలా ఎగ్జాక్ట్‌లీ. గావాలి. నేను ఇలా ఒక ప్రాజెక్ట్ జేయాలి. ఒక షెడ్యూల్ జాబ్ మీద అడుగుతున్నారు నా వర్క్‌లో. ఎలా జేయాలి అని చెప్పి చేశామనుకో, ఆ స్టోరీస్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళే వచ్చి కాన్బాన్ బోర్డ్ ఇచ్చి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. సో, దట్స్ హౌ నాకు మేజర్ థింగ్ ఏంటంటే నా వర్క్‌లో చాలా ఫ్రీ టైమ్ ఉండే. నాది ఈవినింగ్ షిఫ్ట్ అన్నమాట. 5:30 టు హ్మ్. యాహ్! 12:30 షిఫ్ట్ నాది. సో, మార్నింగ్ అంతా హ్మ్. చాలా ఖాళీ ఉండేదాన్ని. దట్స్ హౌ ఐ వర్క్‌డ్ ఆన్ మై థింగ్స్. యాహ్! ఎందుకంటే అక్కడ గివ్ అప్ ఇవ్వద్దు అని హ్మ్. అంటే చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి. లైక్ అట్‌లీస్ట్ వి ట్రై టు పిక్ అప్ అవర్ థింగ్స్ అండ్ విల్ ట్రై టు మూవ్. సబ్జెక్ట్ నేర్పియడానికి చాట్‌జీపీటీ చాలా ఛానెల్స్ ఉన్నాయి యాహ్! గానీ చాలా మోటివేషన్ అండ్ మోటివేట్ చేయడం మెంటర్‌షిప్ చాట్‌జీపీటీ పాత్ నువ్వేం అడిగినా గూడా యూ ఆర్ రైట్ అనే చెప్తది. సబ్జెక్ట్ కరెక్ట్. చెప్పదు. సో, కరెక్ట్. యాహ్! చాలా తక్కువ మంది ట్రైనర్స్‌కి టీచింగ్ అంటే ఇష్టం ఉంటుంది. రాకేష్ ఈస్ లైక్ వన్ ఆఫ్ అవర్ ట్రైనర్స్ హూ లవ్స్ టీచింగ్. తను యూఎస్ ఎళ్లి ఇన్ యాహ్! డీసెంట్ హై పేయింగ్ జాబ్‌లో ఉన్నా గూడా హి ఆల్వేస్ సేస్ లైక్ బ్రో నేనెక్కడున్నా నేను ఎఫ్ఎల్ఎంతోనే ఉంటా. ఎఫ్ఎల్ఎం స్టూడెంట్స్‌తోనే ఎందుకంటే ఉంటా అంటారు. లైక్ మోటివేట్ చేయాలి. మై కైండ్ ఆఫ్ సినారియో ఐ లెఫ్ట్ మై బేబీ ఎట్ 10 మంత్స్ విత్ మై మామ్. లైక్ హ్మ్. 10 మంత్స్‌లో నేను మానేసి నేను మార్చ్ 3 అనుకుంటా నేను స్టార్ట్ చేసింది ఇలా చదువు అంటే హ్మ్. హ్మ్. కోర్స్‌ని చదవడం గాదు, లైక్ క్లాస్ ఇనడం గాదు. ఇంక నేను మా ఇన్‌లాస్‌తో ఉండడం స్టార్ట్ చేశా. వీళ్ళు గూడా చాలా సపోర్ట్ చేశారు. గ్రేట్. ఎందుకంటే బేబీ ఉన్న కాడి నుంచి నీకేమైతదంటే మోస్ట్‌లీ డీవియేట్ అవుతాం. చదువుకుందాం హ్మ్. అనుకున్న వాళ్ళు ఏడుస్తున్నారని వెళ్ళిపోతాం. సో, నేను ఫస్ట్ గివ్ అప్ ఇచ్చింది నా బేబీనే. సో, దట్స్ హౌ ఐ లెర్న్డ్ ఆల్ నైస్. దీస్ థింగ్స్. యాహ్! అండ్ మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే వాళ్ళనక్కడ వదిలేయడంలో తప్పేం లేదు అని నేను ఫీల్ అవుతున్నాను. బట్ హ్మ్. అందరికి ఇలా ఫీజిబుల్ ఉండదు. బట్ నేను ఒకసారి తెచ్చుకుందాం అని గూడా అనుకున్నా. ఎందుకంటే ఏం రావట్లేదు. కంపెనీస్ ఏం రావట్లేదు. నేను ఈ టైమ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాను అని జెప్పి. బట్ నా కంపెనీలో గూడా ఒక ఆమె సేమ్ కైండ్ ఆఫ్ సినారియో. అంటే లైక్ ఇలా తను 5 ఇయర్స్ వేరే టీచింగ్ సైడ్ నుంచి సర్వీస్‌లో డెవలప్‌మెంట్‌గా మా టీసీఎస్‌లో ఓహ్! జాయిన్ అయింది. సో, ఇప్పుడు నాన్ ఐటీ, ఐటీ అనేది గూడా ఒక ఫ్యాక్టరే గాదు. హ్మ్. హ్మ్. తను జెప్పింది నేను నా బేబీని డే కేర్‌లో వదిలేసేసొచ్చేదాన్ని. నీకలాంటి సినారియో లేదు. అట్‌లీస్ట్ నీకు పేరెంట్స్ ఉన్నారు అని చెప్పి. సో, తనప్పుడన్నది, "నువ్వు ఇప్పుడొకసారి గివ్ అప్ ఇచ్చావా? రేపు అందరు నీ గురించి ఏం మాట్లాడుకోవడానికి ఏముండదు వాళ్ళకి. ఇప్పుడు అంటారు అందరూ బేబీనిచ్చేసావు అది సంథింగ్ అని. బట్ హ్మ్. ఇట్స్ నాట్ ద టైమ్. ఒక్కసారి గివ్ అప్ ఇవ్వు. యువర్ ఇదొక్కసారికి హార్డ్ వర్క్. మళ్ళీ హ్మ్. ఇలా అందరూ మోటివేట్ చేసుకుంటా వచ్చారు నన్ను ఈజీగా. ఫైనల్లీ ఎవ్రీబడీ హెల్ప్ యూ టు కీప్ ఇన్ దిస్ పొజిషన్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డెస్టినీ. సర్వీస్ నౌ అనేది నాకు డెస్టినీలా అనిపిస్తుంది. ఎందుకంటే డేటా సైన్స్ అని అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి లైక్ 3 ఇయర్స్ టైమ్ వేస్ట్ చేసి దాని మీద మళ్ళీ సర్వీస్ నౌ మళ్ళీ రావడం. వెళ్తారేమో డేటా సైన్స్ సైడ్ కొన్ని రోజులాగి. లైక్ నాకు మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్నాను గదా! సో, హ్మ్. జెన్‌ఏఐ సర్వీస్ నౌ.
ఓకే. ఆ! సో, Which you can జనరేటివ్ ఏఐ. explore, nothing wrong because even యాహ్! ServiceNow also in futures ఆ టూల్స్ కూడా ఏఐని ఇంటిగ్రేట్ చేసేసింది. ఏఐ ఇంటిగ్రేట్ యువర్ చేస్తే ఫ్లోస్ విల్ బి లైక్ వన్ ట్యాప్ అవే ఆర్ వన్ ప్రాంప్ట్ అవేలో ఫ్లో బిల్డ్ అవుతుంది ఫ్లో కాబట్టి బిల్డ్ అవుతుంది. దట్ అండ్ ఎన్ఎల్‌పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది నేను బాగా నేర్చుకున్నాను. సో, సర్వీస్ నౌ మేజర్‌లీ యూజెస్ దట్ థింగ్. సో, అవును. ఏదైనా ఎక్కడైనా నేర్చుకుంటే అది వేస్ట్ అయితే అవ్వదు. వేస్ట్ అయితే ఎఫర్ట్స్ అవ్వదు. ట్రూ. ట్రూ. కట్టాం గదా! వేస్ట్ అయింది బ్రో అని ఎవరైనా అన్నా గూడా అది వేస్ట్ కాదు. అది నీకు ఎంత వర్క్ నువ్వు హార్డ్ వర్క్ చేసావు అనేది దట్ కమ్స్ టు ద పిక్చర్. మై సక్సెస్ ఈస్ లైక్ ఐ విల్ గివ్ 60-70% ఎఫ్ఎల్ఎం అండ్ రెస్ట్ 40% టు వి మనీ. ఫీల్ లైక్ మాది అంటే మా ట్రైనర్ గాని ఎంటైర్ ఎఫ్ఎల్ఎం టీమ్ బిహైండ్ ద సీన్స్ మేమేమంటే మీ సక్సెస్‌కి మాదొక 10% హెల్ప్ అనుకుంటాం. వి డోంట్ థింక్ లైక్ ప్రియాంకకొచ్చిందంతా ఎఫ్ఎల్ఎం అనంగాని ఎఫ్ఎల్ఎం వాస్ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్‌ఫుల్ జర్నీ. బికాజ్ ఐటీఎస్ఎం అనేది నాకు ఇప్పుడు నార్మల్ నేను ఇప్పుడు యూట్యూబ్‌లోకెళ్ళి ఐటీఎస్ఎం అని నొక్కితే నాకేం అర్థం కాదు బేసిక్‌గా. వాళ్ళు హ్మ్. ఇచ్చే ప్లే లిస్ట్‌లు చూసుకొని చదువుకున్నా అంటే కూడా ఎందుకంటే ఎఫ్ఎల్ఎం చెప్పాను కదా! రోడ్ మ్యాప్ ఇచ్చింది నాకు. సో, ఆ హ్మ్. రోడ్ మ్యాప్‌ని నేను పట్టుకొని పక్కనున్న వేస్ అన్నీ వెళ్ళగలిగాను. సో, దట్స్ హౌ సో, ఎఫ్ఎల్ఎం. ఐయామ్ విషింగ్ యూ లైక్ నెక్స్ట్ కంపెనీ ఇంకో 200%, 300% హైక్‌తో వెరీ సూన్ యూ విల్ స్విచ్. యాహ్! యూ నో ఒక్కసారి మీరు ఈ వాట్ సక్సెస్ లైక్ చూసిన తర్వాత యూ విల్ నోబడీ కెన్ స్టాప్ యూ. నెక్స్ట్ స్విచెస్ అండ్ నెక్స్ట్ హైక్స్. ఇంకొకటి వాట్ ఐ ట్రై టు సే డెలాయిట్ రిజెక్ట్ అయినాక నేను అంటే లైక్ నాకు కొంచెం కాంటాక్ట్స్ ఉండే. సో, హ్మ్. టెక్నికల్ పర్సన్ అమ్మాయికసలేం రాదు అని అన్నాడు బేసిక్‌గా. హ్మ్. అంటే హ్మ్. నేను ఆల్రెడీ ఇంత సర్విస్‌లో నేర్చుకొని గూడా. సో, హ్మ్. ఇప్పుడు డెలాయిట్ వాళ్ళే వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ పెడుతున్నారు. వావ్! దట్స్ అది యాహ్! ప్యూర్ రివెంజ్ అది. రివెంజ్ అది. అంటే నేను 200% మేబీ ఐయామ్ నాట్ ఎందుకంటే నా 4 ఇయర్స్ నేను ఇంకొకటి ఎక్స్‌ప్లోర్ చేయాల్సిందేంటంటే ప్రొబేషన్ పీరియడ్స్ ఉంటాయి ఈ కంపెనీస్‌లో. హ్మ్. హ్మ్. సో, ఇక్కడ నేను నా 4 ఇయర్స్‌ని నేను వాళ్ళకి చూపిచ్చాలి. కరెక్ట్. సో, దట్స్ హౌ లైక్ ఇప్పుడు నేను ఎక్కువ హై పేయింగ్ సాలరీకి వెళ్ళానంటే అదొక కైండ్ ఆఫ్ రిస్క్. అంటే నేను రిస్క్స్ తీసుకోను ఆ! అని అంటలేదు. బట్ ఐ నీడ్ టు లెర్న్ ద వర్క్ ఫస్ట్. ఈ డొమైన్‌లో ఎప్పుడు తక్కువ ప్యాకేజ్‌తో స్విచ్ అయ్యి నెక్స్ట్ స్విచ్ యూ కెన్ టేక్ ఎ నెక్స్ట్ వీక్ హైయర్ హై ప్యాకేజ్. ప్యాకేజ్. దట్స్ హ్మ్. వాట్ లైక్ దట్స్ ఎ గుడ్ నేను స్ట్రాటజీ యాస్ వెల్. ప్రతిదానికి ఇన్ఫోసిస్ వాస్ ఎ వెరీ కైండ్ ఆఫ్ గుడ్ ఫర్ మీ. ఎందుకంటే వాళ్ళు వెంటనే తీసేసే కంపెనీ గాదు. వాళ్ళ అంటే హ్మ్. దే విల్ మానిటర్ అస్ లైక్ దే విల్ గివ్ సమ్ మోర్ ఛాన్సెస్. సో, ఐ ఐ మే నాట్ బి దట్ బ్యాడ్. బట్ మేబీ ద వర్స్ట్ కేస్ సినారియోలో వాళ్ళు నన్ను రిమూవ్ చేసినా ఒక కైండ్ ఆఫ్ కంపెనీకి నేను ప్రాపర్‌గా వర్క్ చేశాను అని చెప్పుకోవచ్చు. సో, హుహు. అండ్ మేబీ ఇప్పుడు నేను ఆల్రెడీ 15 వర్క్ చేసి 11కి, 10కి, 6కి వెళ్ళాలంటే వెళ్ళలేను. బట్ ఐ విల్ హ్మ్. గివ్ మై ట్రై టు అదర్ కంపెనీస్. వాళ్ళు ఎంత బిడ్ చేస్తారో కూడా చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అట్‌లీస్ట్ వాళ్ళు ఇంటర్వ్యూకెళ్తే నేను వాళ్ళ ఇప్పుడు ఆల్రెడీ హెచ్ఆర్స్ కొంతమంది నాకు కాల్ బ్యాక్ చేయట్లేదన్నమాట. నేను హ్మ్. మళ్ళీ ఎళ్లి అడుగుతున్నా. నా ఫీడ్‌బ్యాక్ చెప్పండి. నా ఫీడ్‌బ్యాక్ చెప్పండి. ట్రూ. ట్రూ. అట్‌లీస్ట్ ఫీడ్‌బ్యాక్ గెట్టింగ్ ద ఇయ్యండి. ఫీడ్‌బ్యాక్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఆఫర్ ఫీడ్‌బ్యాక్ క్రాక్ ఇవ్వండి. అయినా అవ్వకపోయినా యాహ్! మనకు తెలియాలి మన గురించి. ఫీడ్‌బ్యాక్ అనేది లైక్ లిటరల్లీ దట్స్ హౌ యూ బూస్ట్ లైక్ హౌ యూ లెర్న్ ద థింగ్స్. ట్రూ. దట్స్ నో సారీ. యాహ్! థాంక్ యూ సో మచ్ ప్రియాంక. లైక్ అంటే మీరిచ్చిన ఇన్‌సైట్స్, మీ సక్సెస్ అనేది ఒక పుష్ ఫ్యాక్టర్. యాహ్! రోజు మన ఆఫీస్‌కొచ్చి లే ఆఫ్స్‌లో జాబ్స్ అని, లేదంటే పాస్డ్ ఔట్స్, నాన్ ఐటీటీ, ఐటీలో ఉన్న వాళ్ళందరికీ మీలాంటి సక్సెస్‌ఫుల్ స్టోరీస్ లేదు మార్కెట్ నిజంగా అంతలాగా చచ్చిపోలేదు. ఏం స్టిల్ ఉన్న వాళ్ళకి ఓపెనింగ్ తగ్గినియి. అంటే ఒకప్పుడు 10,000, 20,000 ఉన్న దగ్గర ఈరోజు హ్మ్. ఒక డెల్టా అయితే తగ్గింది గానీ, స్టిల్ హ్మ్. ద ఓపెనింగ్స్ ఆర్ దేర్. లేటరల్స్ వాళ్ళకి అప్ స్కిల్ అయ్యి వెళ్దాం అనుకునే వాళ్ళకైతే నా స్టిల్ గ్రూప్ క్లియర్ వాళ్ళు గూడా అవుతుంది. అందరూ లైక్ టెలిగ్రామ్‌లో మెసేజ్ చేస్తున్నారనమాట. లైక్ ఓపెనింగ్స్ కాల్స్ వస్తున్నాయా? కాల్స్ వస్తున్నాయి. వాళ్ళకి వస్తున్నాయి. బట్ దే వాట్ ఒక కంపెనీ రిజెక్ట్ అయినాక మనం ఎందుకు పోయింది అని ఆలోచించాలి గానీ, వాడు నన్నెందుకు హ్మ్. తీసుకోలేదు అని ఆలోచించే స్కోప్ కాకుండా, వాళ్ళు అంటే ఇవి పోయినియి బ్రో నాకు రావట్లేదు బ్రో అని చెప్పి పెడుతున్నారు. అలా గాదు ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేద్దేయండి అని చెప్దాం అనుకుంటే బట్ నాకేంటంటే లైక్ ఐ యాస్ యూ ఆర్ షై అండ్ సిగ్గు యాహ్! కోసం పక్కనుంటారు చూసి. మీరు ఎఫ్ఎల్ఎంలో వాళ్ళకి అదొకటి చెప్పండి. ఒకసారి వాళ్ళేం జేస్తున్నారంటే ఇన్ఫోసిస్ నేనొక్కదాన్నే గాదు. ఆల్‌మోస్ట్ ఆల్ టీమ్‌లో అందరూ ఇచ్చారు. నేను నా పానెల్ మెంబర్స్ గాడ్స్ గ్రేస్ అని మనకు తెలీదు. బట్ మన 100% మనం ఇచ్చామంటే మనకు తెలుస్తది. ఐ గేవ్ హ్మ్. మై 100% అని. సో, హ్మ్. దట్స్ హౌ యూ నీడ్ టు బిలీవ్ లైక్ వాళ్ళకి కొంతమందికి నాకిప్పుడు చెప్పాను కదా! కొంతమంది పుష్ అప్స్ ఇచ్చారు అని చెప్పి. హ్మ్. వాళ్ళని కొంచెం మోటివేట్ చేయడానికి కూడా ట్రై చేయండి. లైక్ షూర్. డెఫినైట్‌లీ యాహ్! ప్రియాంక. యాహ్! వి ఆర్ హియర్ టు మోటివేట్. అంటే ఇప్పుడు మేమైతే ఎప్పుడు మా హ్మ్. కంటెంట్ టాప్ నాచ్ అనంగాని మేమిచ్చేది మంచి కంటెంట్, మంచి ట్రైనర్‌తో ఇస్తాము. మీకొక 20,000 కోర్స్‌కి, 5,000 కోర్స్‌కి యూ నీడ్ నాట్ టు అంటే లైక్ వాళ్ళు కోర్స్ చెప్తారు, వాళ్ళు చెప్పరని కాదు. మీరు 20,000 వర్త్ కోర్స్ చెప్తున్నారు ఆల్రెడీ. మీ థాంక్ యూ సో 5,000కి మచ్. బికాజ్ ఐటీఎస్ఎం నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లోర్ చేశాను. నేను ఈ కోర్స్ తీసుకున్నాక వేరే కోర్సెస్ గూడా అడుగుదాం అనుకున్నా. వాళ్ళందరూ 40,000, 20,000 అని ఈజీగా చెప్పేస్తున్నారు. బికాజ్ ఐటీఎస్ఎం ఈస్ ఎ కైండ్ ఆఫ్ అంటే మేబీ అంత బిడ్ చేస్తారో లేదో నాకు తెలీదు గానీ, యూ గైస్ గేవ్ ఆల్ ద థింగ్స్ లైక్ ప్రాజెక్ట్ ఇచ్చారు. ప్రాజెక్ట్ ఈస్ ద మేజర్ థింగ్ అవును. వర్త్ ఆఫ్ 20,000 లైక్ హ్మ్.
దట్స్ వాట్ లైక్ యూ ప్రొవైడెడ్ ఆల్ ద డీటెయిల్స్ లైక్ హౌ టు ఎక్స్‌ప్లోర్ ద థింగ్స్. దట్స్ యెస్. మోర్ థాన్ ఎనఫ్. లైక్ మేము 5,000కి మీరింత ఇచ్చారు అని చెప్పొచ్చు నేను. థాంక్ యూ. 5,000కి ఏమిచ్చారు బ్రో అని అడగకూడదు ఎవరు మిమ్మల్ని వచ్చి. థాంక్ యూ సో మచ్ ప్రియాంక. యాహ్! ఓకే ప్రియాంక. థాంక్ యూ. థాంక్ యూ సో యాహ్! మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్సైట్స్.